హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు ఏం చేయలేదు కదా. నైట్ లైవ్ చేస్తే కామెంట్ తను ఎవరో ఏంటో చాలా చండాలంగా మాట్లాడాడండి. తన పేరు కూడా గుర్తు పెట్టుకోలేదు నేను. ఓకే, ఏం చేస్తున్నారు అందరూ? వినండి, నేనైతే బ్లౌజులు కుడుతున్నాను. వాయిస్ రావట్లేదు అనేసి అనుకుంటున్నారేమో. బ్లౌజులు కుడుతున్నానండి. ఇదిగో కుట్టేశాను, అయిపోయింది, కంప్లీట్ అయింది. అప్పటి నుంచి వీలు కాలేదండి తీయడానికి. రోజులు ఎలా ఉన్నాయంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు, ఎవరు మన వాళ్ళు ఎవరు బయటి వాళ్ళు ఏం అర్థం కావట్లేదండి. చాలా ఘోరంగా ఉన్నాయి రోజులు. అసలు మీకు ఒక విషయం చెప్తానండి, ఎవరిని నమ్మొద్దు. నిజం చెప్తున్నానండి, ఎవరిని ఏ విషయంలో కూడా నమ్మకూడదు. నేను తెలుసుకున్న విషయం అండి ఇది. 1 minute కొంచెం కాజా పట్టి ఇది వేసేసిన తర్వాత మీతో మాట్లాడుతూ బయటకు వెళ్దామండి. అందరూ టిఫిన్ చేస్తారా? ఏం చేస్తున్నారు? ఎండ వస్తుంది కదండి, కనిపించట్లేదు, కొంచెం లైట్గా ఉంది కదా. ఓకేనా? ఇక్కడేమో కాజా పట్టేళ్ళు మిషన్తో వేస్తారు కదండి, మిషన్తోనే వేస్తున్నాను. చేత్తో వేసినవి గట్టిగా ఉంటాయి, కానీ ఇక్కడ అంతా మనీ ఇవ్వరు కాబట్టి మిషన్తోనే వేసేస్తానండి. ఎందుకు మళ్ళీ డబల్ పని పెట్టుకోవడం అని చెప్పేసి మిషన్తో వేసేస్తూ ఉంటామండి. అక్కడ కుట్టినప్పుడు అయితే చేతితో వేసేదానండి. వర్క్ ఎక్కువ అవుతుంది, మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి డబ్బులు ఎక్కువ ఇస్తే చేయొచ్చు కదా. వాళ్ళు ఇచ్చేదానికి నేను చేసేదానికి సరిపోతుందండి. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయమంటది కానీ రిప్లై ఇవ్వదు అనుకుంటున్నారా? ఇస్తానండి, కంపల్సరీ ఇస్తాను. ఓకేనా? ఎమ్మటి మాటలు రావట్లేవండి గట్టిగా, కొంచెం సైలెంట్గా వస్తున్నాయి కదా మాటలు. నేనైతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది మాట్లాడడానికి అని చెప్పేసి బ్లూటూత్ బుక్ చేశానండి. అది ఈరోజు వస్తుందంట, మెసేజ్ వస్తుందంట. 598 అంట. వచ్చాక చూపిస్తాను. ఈ మధ్య నాకు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయిందండి. ఖాళీ ఉండలేక అదో పని చేస్తున్నాను కదా. ఇంకా ఏంటండి విశేషాలు? మనసు కలిగించే బాధ ఏంటంటే, మనం ఎవరినైనా ఒకరిని నమ్మితే వాళ్ళు మోసం చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పుకోలేమండి, మాటలతో చెప్పుకోలేము. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు కదండి. ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని మీకు డౌట్ వచ్చింది, నాకు అర్థమవుతుంది. బట్ ఆ రీజన్ అయితే నేను చెప్పలేనండి. ఓకేనా? చాలామంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. ఇన్స్టా ఐడి మీకు తెలియకపోతే చెప్తానండి. ఇన్స్టాలో ఫాలో అవ్వండి. బి సుజాత 2002 అండి ఇన్స్టా. దాంట్లో యువదీస్ చాలా ఆఫర్స్ ఉన్నాయండి, చూడండి.
చూస్తున్నారు, బట్ మళ్ళీ నాకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నానండి అంతే. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఏం లేదండి, ఊరికే అలా వచ్చాను అంతే. ప్లెయిన్ బ్లౌజులు కుట్టానండి 2. నిన్న కూడా అంతే 2 కుట్టేసి పడుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ లేసానండి. అప్పటి వరకు హాయిగా పడుకున్నాను. ఎండ చాలా ఎక్కువగా ఉందండి. సో ఎండలో తిరగడం కొంచెం వీలైనంత వరకు కొంచెం తక్కువ చేయండి. ఎందుకంటే చాలా ఘోరంగా చనిపోతున్నారు మనుషులు. అందు గురించే మీరు కూడా ఎండలో పనులు ఉంటాయిలేండి, కానీ కాస్త కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మాకు రేకులు కదా, చచ్చిపోతున్నామండి మేమైతే. బాబోయ్, అసలు నాకైతే మాటలు కూడా రావట్లేవండి. ఎండకి, ఈ వేడికి అంత ఘోరంగా ఉందండి ఎండలు. అందరూ హెల్త్ని కాపాడుకోండి. ఎండలో తిరిగి అంటే నేను చెప్తేనే మీరు చేస్తారని కాదండి, చెప్పాలనిపించింది చెప్తాను అంతే ఫ్రెండ్స్. ఇంకా లైటింగ్ ఎక్కువ వస్తుంది కదండి. బయట నుంచి ఎండ అండి అది. నేను ఇక్కడ మిషన్ కుడుతున్నాను కదా, బయట నుంచి ఎండ అది వచ్చేది. అయిపోయిందండి కంప్లీట్. అటు చూస్తూ ఇటు కట్ చేస్తే బ్లౌజ్ కట్ అయిపోతుందండి ఇది. సుజాత ఎప్పుడు బాధల గురించి చెప్తుందని అనుకోవద్దండి, ఎందుకంటే నాకు మిగిలింది అవే కాబట్టి నేను అవే చెప్తానండి. ఉన్నవి ఉన్నట్టుగా చెప్తాను, లేనివి ఏం కల్పించుకొని చెప్తాను కదా. ఓకేనండి, నా బ్లౌజులు కుట్టడం అయిపోయింది. అందరు అన్నం తిన్నారు కదా, టిఫిన్ చేశారు కదా. ఇంకా ఏంటండి విశేషాలు? ఏం లేదు కదా. మీరు కామెంట్ చేయరు కదా. మేకప్ వేసుకోమంటారు, నేను వితౌట్ మేకప్. మనది ఒరిజినల్ అండి. మేకప్లు అలాంటివి ఏమి ఉండవు, ఏమి వేయనండి. ఎండాకాలం ఎక్కడండి జిడ్డు ఫేస్ వేసుకొని మళ్ళీ దానికి 2 ఇంచుల మందం మేకప్లు వేసుకుంటే లేని అందం ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అర్థం కాదు. వేసుకునే వాళ్ళ గురించి కాదండి, నా గురించి చెప్తున్నాను. వేసుకునే వాళ్ళంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఓకేనా? అంతే కదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. సీ యూ. ఎండల్లో జాగ్రత్త అండి, ఎక్కువ రోడ్లో తిరగకండి, ఎందుకంటే రోడ్డు మీద వేడి ఎక్కువ వస్తుందండి. ఓకేనా? ఉంటానండి. అందరికీ బాయ్.